ఇక మొదలెడదామా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చాయ్ విత్ సాయ్. నేను మీ సాయ్. సో ఈ రోజు యాక్చువల్లీ మన ఛానల్లో ఈ వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. సో నేను టైగర్ మాయతో కలిసి, మీ అందరికి బాగా తెలుసు కదా టైగర్ వైటీ, టైగర్ మాయ. సో తను కొత్తగా పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో తను ఏంటంటే ఒక 10 మందిని సెలెక్ట్ చేసి ర్యాండమ్ గా వాళ్ళకి తన పచ్చళ్ళు డెలివరీ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. నేను అండ్ మన టైగర్ మాయ అండ్ భీమవరం బాయ్స్ రవి వచ్చాము. సో ఎలా అంటే మా ట్రిప్ భీమవరం నుంచి పాలకొల్లు, అమలాపురం, కాకినాడ, తర్వాత రాజమండ్రి, పిఠాపురం, రాజమండ్రి, తణుకు అనమాట. సో నిన్న డే నేను షూట్ చేయలేదు, బట్ ఈ రోజు షూట్ చేస్తున్నాను. నిన్నంతా అయిపోయింది. నిన్న మొత్తం అన్ని చోట్ల డెలివరీ ఇచ్చాం. ఇంకా రాజమండ్రి, తణుకు మాత్రమే పెండింగ్ ఉంది. సో నేను ఈ రోజు వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ మన ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాయ్ విత్ సాయ్. అండ్ మేము ఈ రోజు చేసేదంతా కూడా ఈ వ్లాగ్ లో ఉండబోతుంది. నేను, టైగర్ మాయ అండ్ భీమవరం బాయ్స్ రవి అండ్ టేస్ట్ ఆఫ్ ఆంధ్ర హేమంత్ కూడా ఉంటాడు ఈ వీడియోలో. అండ్ ఈ రోజు అయితే రాజమండ్రిలో ఒక 2 డెలివరీస్ ఉన్నాయి. అండ్ అలానే తణుకులో ఒక 3 డెలివరీస్ ఉన్నాయి. వీళ్ళందరికీ మొత్తం టైగర్ మాయకి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళమాట. వాళ్ళందరికీ డెలివరీ ఇచ్చేసి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. సో కార్ డిక్కీలో మొత్తం ఎంత సెట్ చేసుకున్నాము. నిన్న పెట్టేసాం యాక్చువల్లీ. సో ఇదిగో మొత్తం లగేజ్ 1 2 3 4 5, 2 రాజమండ్రిలో ఇవ్వాలి, 3 తణుకులో ఇవ్వాలి. ప్యాకప్ అనమాట. సో ఇప్పుడు మొత్తం అందరం కలిసి వాళ్ళందరూ రూమ్ లో ఉన్నారు. నైట్ నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. వాళ్ళందరూ రూమ్ లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని అక్కడి నుంచి అందరం స్టార్ట్ అయ్యి పనిచేస్తాం అనమాట. పచ్చళ్ళు, పల్లెటూరు పచ్చళ్ళు మొత్తం రాజమండ్రి అంతా. ఓకే, వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, మంచి ఫన్ ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నైట్ సాయి సర్వీస్ అపార్ట్మెంట్ అని చెప్పేసి సర్వీస్ అపార్ట్మెంట్ లో తీసుకున్నాము. డబుల్ బెడ్రూమ్. నైట్ ఎక్కడే పడుకున్నారు నాకు తెలిసి, ఇంకా లేచి ఉంటారు. టైగర్ మాయ రెడీ అయిపోయారని ఫోన్ చేశాడు. ఈ రవిను, భీమవరం బాయ్స్ రవిను, టేస్ట్ ఆఫ్ ఆంధ్ర హేమంత్ రెడీ అవ్వలేకన్నారు. ఇంకా ఇందాక వస్తే హేమంత్ కూడా ఇంకా దొల్లుతున్నాడు. లేచాడు లేదు చూడాలి బాబు. రే లేసేవా? ఇక రాత్రి పడుకున్నారు, ఇంకా రెడీ అవ్వలేదు. మాయ రెడీ అవుతున్నాడు. మాయ రెడీ అయిపోయాడు. వాళ్ళు రెడీ అవ్వలేదు. ఉండాలి ఇప్పుడు దాకా ఏం చేశారు తెలుసా? ఏం చేయాలి నాకు తెలియదు. స్నానం చేశారు. రే రెడీ అవ్వండిరా. ఈ పెద్ద మనిషి రెడీ అయ్యాడు. దమ్మును రెడీ అవరా. మాయా మొత్తం అందరూ స్టార్ట్ అయ్యాం. బ్యాగ్లు వేసుకొని స్కూల్ పిల్లలు. మాయా బంచిక్ మాయ రాత్రి అంతా పడుకున్నారు కదా మా ఇద్దరం పడుకున్నాం. వేరే గదుల్లో పడుకున్నాం. ఓకే, స్టార్ట్ అవుతున్నాము. ఒక రాజమండ్రిలో మాయన్ని 2 రాజమండ్రి, తణుకు 3. ఓకే, మరి బయలుదేరుతున్నాం. నలుగురికి అన్నారు, మనం 6 ఎక్కుతున్నాం. ఇందులో నొక్కేసాను. డోర్ పడదేమో. పడిందా? టిఫిన్ కి ఆగాము. శివశ్రీ మెస్ భోజనం టిఫిన్స్. మా ఏంటంటే పూరి తింటా. పూరీలు ఇష్టమా నీకు? అంటే వేడిగా ఉండన్నారు. నీలో వేడి లేదా? మాయ చాలా వేడిగా ఉండడు. వేడి పూరి తిన్నాడు. ఇంకేం కావాలి? బజ్జీ చల్లారిపోయింది. బజ్జీ ఎవరా? ఓ తప్పు తింటావరా? ఓ తప్పు ఒకటే కొన్ని డిష్ దగ్గర ఏనంట. అందులోకి వెళ్తే వాసిపోతేనే ఇక్కడికి వచ్చాం. టిఫిన్ తినేసి ఎలా ఉందో చెప్తాం. మా తిని గమ్మని వెళ్ళిపోతాం. టైం చాలా అయిపోయింది. ఎరా ఏం తింటావు? ఎరా ఎలా ఉంది? క్రికెట్ ఆడేసుకోవచ్చు. ఎరా ఓ తప్ప బాగుందా? డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాం. మాయా, హేమంత్, రవి, నేను. రాజమండ్రి 5th ఫ్లోర్ పైకి వెళ్ళి డెలివరీ ఇవ్వాలి. ఇప్పుడు చెయ్యి మాయ. దాని మీద ఉంది. బ్యాక్ లేదా? మాయాలు షాక్ చేయడానికి వెళ్తున్నాడు. మరి సర్ప్రైజ్ అవుతారో లేదో చూడాలి.
అంటే చెప్పాను కదండి కొంతమందికి అవునండి. అయ్యో స్కూల్కి వెళ్ళిపోయాడా? అదే అవునండి. థ్యాంక్ యూ. అయ్యో తను కలిసి ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎక్కడైతే స్కూల్? లోటస్ అని ఇక్కడికి 5 కిలోమీటర్స్. అదే చాలా థ్యాంక్ యూ అండి. నేను రాజమండ్రిలో ఒక 2 సెలెక్ట్ చేశాను అనమాట. అందులో మీది ఇంకొకరు వచ్చినాయి అనమాట. థ్యాంక్ యూ. బాబుని కలిసి ఉంటే ఇంకా నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫోటో మనం ఫోటో దిగుదాం. థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరేంటి తన పేరు? కార్తికేయ. నువ్వు వాళ్ళు చూస్తే మాత్రం ఐ లవ్ యూ. ఈసారి కూడా రాజమండ్రి వస్తే పక్క కలుగుతున్నాం. డెలివరీ కోసం మా కష్టాలు. మా నిజంగా డెలివరీ చేయాలని కష్టపడాలి. కష్టం. ఫోన్లు ఎత్తకపోతే ఇబ్బంది. అదే డెలివరీ బాయ్ అనుకో వెళ్ళిపోయి ఆఫీస్ కూడా తీసుకోండి అంటాడు. మనం అలా కాదుగా. అంతే కదా. మనం ఇచ్చేలా లేకపోతే మళ్ళీ రేట్లు వెళ్ళిపోతాం. మనం వచ్చిందే ఆ పని మీద కదా. ఎత్తట్లేదు ఫోన్ ఎత్తట్లేదు. వాట్ కెన్ వి డూ? మా డెలివరీ కష్టాలు. టైగర్ మాయకి డెలివరీ ఎలా జరిగింది? తమ్ముళ్ళు డెలివరీ ఎలా జరిగిందంటే ఏ డెలివరీ అనుకుంటారా వాళ్ళు? జీవితం. సో మోరంపూడి జంక్షన్ వెళ్తున్నాము నెక్స్ట్ ఇవ్వడానికి పార్సల్ ఇవ్వడానికి. చూడాలి, ఆయన ఫోన్ ఎత్తట్లేదు. చాలాసేపటికి ఈ బ్రో ఫోన్ ఎత్తలేదు. ఆఖరికి వచ్చాడు, ఫోన్ ఎత్తారు. అలా పక్క నుంచి వెళ్ళాడు కానీ ముందు కనబడలేదు మాయ తనకే. కానీ వెళ్ళి మాయ సడన్ గా సర్ప్రైజ్ చేసాడు. మనోడు ఎక్స్ప్రెషన్ చూద్దానండి. చూద్దాం అటు వెళ్ళి మనోడు ఎక్స్ప్రెషన్స్. అదే అనుకున్నాను. పడుకుని పోయి ఉండాలి, లేకపోతే ఫోన్ సైలెంట్ లో ఉండాలని అనుకున్నాను. మీరు వస్తారని అనుకోలేదు. థ్యాంక్స్ మా ఆర్డర్ చేసినందుకు. కనీసం అట్లీస్ట్ ఇప్పుడే నేను ఇంకా డిటిడిసి చేసేద్దాం అనుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. ఫోన్ వచ్చింది మీ దగ్గర నుండి. పక్కన నుంచి దారమ్మా చూడు బై పక్కన. ఓకే. సో రాజమండ్రి డెలివరీస్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు తనకి వెళ్ళాలి. కాఫీ తాగుదాం అని చెప్పేసి ఇక్కడ ఆగాము టీ కింగ్ దగ్గర. మా ఏమో ఫోటోలు తీసుకుంటున్నాడు. అడ్రస్ ఏమో ఉన్నాయని చెప్పేసి తణుకులో. ఈ మాయా తణుకులో 3 కదా మొత్తం. ఓకే. సో తణుకులో ఇంకా 3 డెలివరీలు ఉన్నాయి. ఆ 3 డెలివరీలు ఇచ్చేస్తే మా పని అయిపోద్ది అనమాట. ఈ రోజు అయిపోయాక మన పనులు ఎవరికాలు డిస్పస్ అయిపోతాం, ఎవరి పనులు వెళ్ళిపోతాం ఇంకా. ఓకే, తణుకెళ్ళి కలుసుకుందాం. రాజమండ్రి నుంచి తణుకెళ్తుంటే ఆన్ ద వేలో చిన్న యాక్సిడెంట్ జరిగింది. లారీ బొలేరో అనుకుంటా, టాటా వెహికల్ మొత్తం వెళ్ళిపోయింది వాటర్లో. కిందకి వెళ్ళిపోయింది మొత్తం. వాటర్ తెచ్చుకోలేదండి అంతా. మనుషులు ఉన్నారంటావా బాబాయ్? మనుషులు ఉన్నారా? అలా కింద పడిపోయిందా? ఎవరికైనా ఏమైనా అయిందా? అవలేదా? మనిషి లేడా? ఫిట్సా? ఇలాగా ఇలా పడిపోయాడంట. వచ్చాడా? మనిషిని బయటికి తీసారా? బ్లూ షర్ట్ వేసుకున్న అతనా? కింద ఉన్నాడు మాయా. ఎర్ర షర్ట్ అతనా? సో ఎత్తనానంట డ్రైవరు. ఫిక్స్ వచ్చినాయంట పాపం. సడన్ గా అలా సైడ్కి తిప్పేసరికి మొత్తం కిందకి వెళ్ళిపోయింది. వెహికల్ చాలా డ్యామేజ్ అయింది. రెడ్ షర్ట్ వెహికల్ డ్యామేజ్ అయింది. బట్ సరుకు వాటర్ కాబట్టి ఏమవుదు. అదే మొత్తం ఏరియాలన్నీ చూసుకుని రాజమండ్రి చూసుకుని ఇప్పుడు తనుకొచ్చామండి. అవునండి. ఓకే పర్లేదు కదా, మీరు యూట్యూబ్ లో వచ్చినా పర్లేదు కదా, మీకు ప్రాబ్లం ఏం లేదు కదండి. థ్యాంక్ యూ. ఫస్ట్ తణుకులో మీదే ఇచ్చామండి. ఇప్పుడే వచ్చాము. ఇక్కడ ఇచ్చి ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళాలన్నమాట. థ్యాంక్ యూ అండి ఆర్డర్ పెట్టినందుకు. సో మా సక్సెస్ఫుల్ గా డెలివరీ చేశాడు. సెకండ్ డెలివరీకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. వీఆర్ గోయింగ్ టు సెకండ్ డెలివరీ. మా ఎక్కడికి నెక్స్ట్? సజ్జాపురమా? సజ్జాపురం. వీఆర్ గోయింగ్ టు సజ్జాపురం. తణుకులో ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి ఇప్పుడే దిగాము కారు.
మాయ వెయిటింగ్. కన్నాలు వేసే వాళ్ళ ఉంగని చెప్తాయండి. ఆగరా జుమాన్జీ డాంగ్లీ డెలివరీ కొరియర్ బాయ్, పల్లెటూరు పచ్చలకి ప్రైవేట్ కొరియర్ బాయ్, పర్సనల్ కొరియర్ బాయ్. సో ఆర్డర్ చేసిన ఆయన రాలేదన్నమాట పాపం. మా ఆయన్ని చూసి షాక్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారు అనుకుంటే ఆయన లేరు, ఆయన ఎక్కడ వర్క్ లో ఉన్నారంట. సో మా ఆయన కాల్ చేస్తున్నాడు. ఇచ్చేసానండి. నేను టైగర్ వైటింగ్ వచ్చానండి ఇద్దామని మీకు. అంటే అందుకనే మా ఫ్రెండ్ తో చేయించాను సార్. మీరు ఎలాగన్నా మీకు ఇద్దామని చేతికి తీరా చూస్తే పెట్టచ్చా. ఫైనల్ గా అయింది మొత్తానికి. ఎలాగలా కలిసాము. థ్యాంక్ యూ ఆర్డర్ పెట్టినందుకు. మా వాడికి మాత్రం మీరు తినండి మాట్లాడింది. మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఫుల్ నవ్వుకున్నాం వీడియోలో ఎప్పుడే. థ్యాంక్ యూ సో మచ్. ఆర్డర్ చేసింది మీరు టేస్ట్ చేసి బాగోపోతే బాగోలేదు నా నెంబర్ మెసేజ్ పెట్టండి, బాగుంటే బాగుందని చెప్పి. మా ఆయన కలిపి వచ్చారనమాట. ఇందాక ఆఫీస్ నుంచి కలిసారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ పార్సల్ ఇవ్వడానికి వెళ్తున్నాం. ఓకే అండి, అటు వెళ్ళి ఇచ్చేద్దామా? పర్లేదా? లేదంటే ఇచ్చేయమంటారా? ప్రాబ్లం లేదు, మీ ఇష్టం. నాకేం ప్రాబ్లం, నీకేం ప్రాబ్లం లేదు కదా. అయితే నేనే ఇస్తానండి మేడం చేతికి. ఓకే సార్, సరే వెళ్దాం అక్కడికి. రైట్ చలో. మీరు ఇద్దరు వెళ్తారా? నేను వచ్చాను మీతో పాటు. నువ్వు వచ్చి గమనించే మా వెయిట్ చేస్తుంటాం. ఓకే. సో ఈ వంతెన దాటి వెళ్ళి డెలివరీ ఇవ్వాలన్నమాట. మన కారు వెళ్ళాలి కదా. రే గోదా ఈడి యాసలు మామూలు యాసలు కదా. ఇడి కారు ఎక్కేస్తాం. ఆగదు ఒకసారి ఉండు. సో ఈ వంతెనెక్కి వెళ్ళాలి, కారు వెళ్ళాలి కదా. అందుకని చెప్పేసి నేను రవి హేమంత్ ఆగిపోయాము. ఇప్పుడు మాయ కోసం మేమందరం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మాయ వచ్చాక బయలుదేరుతాం. ఇక్కడ నుంచి లంచ్ చేసేసి బేవర్ వెళ్ళిపోతాం. రా ఏం తింటావు మధ్యాహ్నం? పంది మాసం తింటావా? భోజనం చేస్తావా? రవి ఏం తిందా మధ్యాహ్నం? బిర్యానీ. ఎక్కడ? మదీనా బిర్యానీ అని తణుకులో చాలా బాగుంటుంది. అడిగారు. ఓకే, మన తణుకులో మదీనా బిర్యానీ అంట. మధ్యాహ్నం అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి కలుసుకుంటాం. సో తణుకు మదీనా దగ్గర మా ఆయతోటి లంచ్ ఆగాము. ఇది ఉండ్రాజవరం హైవే ఫ్లైఓవర్ కడుతున్నారు కదా కొత్తగా, అక్కడ అనమాట మదీనా బిర్యానీ పాయింట్. ఇక్కడ లంచ్ కొట్టేసి ఇంక బేవరం. సో గాయస్, మరి తణుకులో మన లంచ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది మదీనా బిర్యానీ పాయింట్ లో. మా ఆయన్ని దింపేయాలి, జాగ్రత్తగా తీసుకొచ్చాం. చాలా జాగ్రత్తగా చెప్పాలి కదా. సక్సెస్ఫుల్ గా. థ్యాంక్స్ భయ్యా. దగ్గరుండి మమ్మల్ని రథసారథిగా చూసుకుని అన్ని తిప్పి చేసినందుకు. నేనైతే 4 రోజులు పట్టింది ఇవన్నీ కాబట్టి 2 రోజుల్లో కొట్టుకుని వచ్చేస్తాను. వెళ్తానన్నా మరి. అదే ఏదో అంటారు లేదు, స్పీడ్ చేద్దామని. సరే ఆమె థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు. వ్లాగ్ మొత్తంలో నువ్వే. ఏమైంది రవి బయలుదేరా? ఓకే గాయస్, ఇంకా కంటిన్యూషన్ వ్లాగ్స్ పెడదామని డిసైడ్ అయ్యాను. విత్ ఇన్స్పిరేషన్ ఆఫ్ టైగర్ మాయా డైలీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. మరి సో మీ సపోర్ట్ నాకు కావాలి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన మాయ సబ్స్క్రైబర్స్ కూడా వీడియో చూస్తుంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఫన్ ఉంటది. నాది హామీ. భీమవరం కుర్రోళ్ళు అంటే మరి ఆ మాత్రం ఎటకారం, ఇదో పెద్ద ఎటకారం. ఇక్కడ ఉన్నాడు కదా. డూ సబ్స్క్రైబ్ అవర్ డాంగ్లీ సాయి, అవర్ డాంగ్లీ. ఓకే, బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.